अस्सलाम वालेकुम, नमस्कार, सत श्री अकाल। मैं मोहम्मद रफीउद्दीन एसआर के न्यूज चैनल में आप सभी का इस्तकबाल करता हूं। आइए देखते हैं आज के तफसीलात। नाजरीन, आज साइबराबाद बालानगर जोन डीसीपी जनाब के सुरेश कुमार आईपीएस ने एक प्रेस कॉन्फ्रेंस के ज़रिए बताया है कि तेलंगाना एंटी नार्कोटिक्स ब्यूरो और बालानगर पुलिस ने मिलकर एक शख्स को गिरफ्तार कर लिया है। तफसीलात के मुताबिक 27 साला ए सिम्हाचलम नामी लड़का गैर कानूनी ड्रग्स बेच रहा था। पुलिस और तेलंगाना एंटी नार्कोटिक्स ब्यूरो ने इस लड़के को गिरफ्तार करते हुए इसके कब्ज़े से 1291 ग्राम हाश ऑयल और एक सेलफोन बरामद किया, जिसकी कीमत 10,32,800 रुपये बताई गई। आइए देखते हैं साइबराबाद बालानगर जोन डीसीपी का कहना क्या है। हर खबर से बाखबर रहने के लिए हमारे एसआर के न्यूज़ चैनल के वीडियोस को लाइक और शेयर करें और हमारे चैनल को ज़रूर सब्सक्राइब करें। ఈరోజు అంటే 17/8/2024 ఇవాళ అంటే ఎర్లీ మార్నింగ్ 1 o'clockకి టీజీ న్యాప్ మరియు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని బాలానగర్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ సంయుక్తంగా రైడ్ చేసి ఆళ్ల సింహాచలం అలియాస్ సాయి అలియాస్ సిద్ధార్థ్ అనే 27 సంవత్సరాల వ్యక్తి దగ్గర ఇతను మన బాలానగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోని పద్మానగర్ ఫేజ్ 2 ఏరియాలో ఉంటాడు. ఇతను శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తి. ఇతని దగ్గర నుంచి 1291 గ్రాములు దాదాపుగా 10,32,000 విలువ చేసే హ్యాష్ ఆయిల్ ని స్వాధీనపరచుకోవడం జరిగింది. ఇతను ఈ హ్యాష్ ఆయిల్ ని హరీష్ అనబడే వ్యక్తి దగ్గర నుంచి తీసుకొని వచ్చాడు. ఇతను అరకు ఏరియాలో ఉంటాడు. అరకు ఏరియా నుంచి తేవడం జరిగింది. దీన్ని ఇతను ఒక 4 కన్జ్యూమర్స్ వాళ్ళందరూ కూడా 25-26 సంవత్సరాల వయసు వాళ్ళు, డిగ్రీ చేసి చిన్న చిన్న వృత్తులు వ్యాపారాలు చేసుకుంటున్నారు. వాళ్ళ కన్జ్యూమర్స్ ను కూడా మనం అదుపులో తీసుకోవడం జరిగింది. దాంతో పాటుగా ఇంకొంతమంది కన్జ్యూమర్స్ కూడా ఇంకొక 4 కూడా వాళ్ళు కూడా అబ్స్కాండింగ్ లో ఉన్నారు. వాళ్ళని కూడా పట్టుకుంటాము. ఇతను ఎవరైతే ఈ అక్యూజర్ ఉన్నాడో సింహాచలం, ఇతను దాదాపుగా 2 సంవత్సరాలుగా ఇదే పనిలో ఉన్నాడు. ఇతని హ్యాష్ ఆయిల్ ని అప్పుడప్పుడు హైదరాబాద్ తీసుకొచ్చి అక్కడ ఒక కేజీ కొనుక్కొని వచ్చి ఇక్కడ 5 ml ప్యాకెట్లు చేసి ఈచ్ ఎంఎల్ 600 to 800 రూపీస్, అంటే 5 ml ప్యాకెట్ 3,000 నుంచి 4,000 రూపాయలకి అమ్మి అతను ఎవరైతే డ్రగ్ వినియోగదారులు ఉన్నారో వాళ్ళకి అమ్ముతా ఉండేవాడు. అయితే ఒక 3 నెలల నుంచి ఇతను పర్మనెంట్ గా హైదరాబాద్ కే వచ్చి ఈ బాలానగర్ ఏరియాలో ఇతను ఆపరేషన్ చేస్తా ఉన్నాడు. దాని మీద సమాచారం మేరకు టీజీ న్యాబ్ మరియు బాలానగర్ పోలీసులు సంయుక్తంగా ఇతన్ని మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇతని దగ్గర నుంచి 1,200 గ్రాముల హ్యాష్ ఆయిల్, అదేవిధంగా ఒక సెల్ ఫోన్ కూడా మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతని దగ్గర నుంచి ఇతనికి ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళ వివరాలు, అదేవిధంగా వాళ్ళ కన్జ్యూమర్స్ వివరాలను కూడా మేము సేకరించాము. వాళ్ళు కూడా మా అదుపులో ఉన్నారు. సంబంధించి మేము యువతకు గాని, విద్యార్థులకు గాని, తల్లిదండ్రులకు గాని మా యొక్క సూచన ఏంటంటే, మీ ఏరియాలో గాని లేదంటే మీ పిల్లలు గాని, మీ కుటుంబంలో గాని, మీ బంధుమిత్రుల్లో గాని ఎవరైనా సరే డ్రగ్స్ ను వాడుతున్నట్టుగా మీకు అనుమానం వస్తే 8712671111, మళ్లీ చెప్తున్నాను నెంబరు 8712671111. ఈ నెంబర్ కి కాల్ చేయండి లేదా డైల్ 100 కాల్ చేయండి. వెంటనే పోలీసు వారు వచ్చి మీ పిల్లలు వాళ్ళు విక్టిమ్స్ కాబట్టి వాళ్ళని డి అడిక్షన్ సెంటర్స్ కు తీసుకుపోవడం, అదేవిధంగా వాళ్ళకి ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళని చట్టపరంగా శిక్షించడం జరుగుతుంది. మీరు ఎవరికి భయపడొద్దు, ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దు. మీరు ఇమ్మీడియట్ గా మీ పిల్లలు కానీ, మీ బంధువులు కానీ, మీ స్నేహితులు కానీ ఎవరైనా సరే డ్రగ్స్ వినియోగిస్తున్నట్టుగా అనుమానం ఉంటే వెంటనే మీరు సూచించిన నెంబర్లకు కాల్ చేయండి. అదేవిధంగా మేము కూడా మన సైబరాబాద్ పరిధిలో సైబరాబాద్ సిపి గారి ఆదేశాల మేరకు మేము కూడా అన్ని స్కూల్స్ లో, అన్ని కాలేజెస్ లో, అన్ని లొకాలిటీస్ లో ఈ డ్రగ్ అవేర్నెస్ కమిటీస్, యాంటీ డ్రగ్ అవేర్నెస్ కమిటీస్ పెట్టడం జరిగింది. కాలేజెస్ లో కూడా యాంటీ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేపడుతూ ఉన్నాం. అందులో అందరికీ కూడా ఈ డ్రగ్ అవేర్నెస్ కి సంబంధించి అన్ని లొకాలిటీస్ లో పెద్దలందరికీ, కమిటీలందరికీ చెప్పేది ఏంటంటే, ఇలాంటి డ్రగ్స్ వాడుతున్న అనుమానం మీకు వచ్చినా ఇమ్మీడియట్ గా స్థానిక పోలీస్ స్టేషన్ గానీ, డైల్ 100 గానీ మీరు కాల్ చేయండి. మేము ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవుతాము. గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా టీజీ న్యాబ్ యొక్క అధినేత శ్రీ సందీప్ షాండిలే గారు, సైబరాబాద్ కమిషనర్ శ్రీ అవినాష్ మహంతి గారి మార్గదర్శనంలో ఈ పోలీస్ అందరూ కూడా ఈ డ్రగ్స్ యొక్క వినియోగాన్ని అరికట్టడంలో కృషి చేస్తా ఉన్నాము. దీనికి సహకరించాల్సిందిగా
ప్రజల్ని, విద్యార్థుల్ని, సమాజంలో అన్ని వర్గాల వారిని కోరుతాను. థ్యాంక్ యూ.